హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు విజయ్. మీరు చూస్తున్నారు తెలుగు టాప్ టెక్. ఈరోజు మన ఛానల్లో కెనాన్ 90D వీడియో క్లారిటీ ఎట్లా ఉంది లేదా ఫోటో క్లారిటీ ఎట్లా ఉంది అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు ఒకవేళ ఈ ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని అలానే దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఈ రెండింటిని క్లిక్ చేయండి. సో ఇంక మనం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను కెనాన్ 90D తోటి ఆల్మోస్ట్ నేను 6 months నుంచి వీడియో షూటింగ్ కానీ లేదా ఫోటోగ్రఫీ కానీ చేస్తున్నాను అండి. సో ప్రిటీ మచ్ నేను ఒక టూర్కి అయితే వెళ్ళానండి రీసెంట్గా లాస్ వేగస్కి. సో లాస్ వేగస్ వెళ్ళినప్పుడు ఆ ఫొటోస్ కానీ లేదా వీడియోస్ కానీ చాలా అయితే షూట్ చేశాను ఈ కెమెరాతోటి. సో ఆ ఫుటేజ్ వచ్చి మనం ఈ వీడియోలో అయితే చూద్దాము. సో మీరు కంప్లీట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. సో అప్పుడే మీకు కంప్లీట్ ఫొటోస్ అంటే ఎంత క్లారిటీగా ఉన్నాయి లేదా వీడియో ఎంత క్వాలిటీగా వస్తుంది అనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఫొటోస్ కానీ లేదా వీడియోస్ కానీ నేను కెనాన్ 90D యూజ్ చేసి షూట్ చేసినాను అనమాట. సో ఇవి షూట్ చేసినప్పుడు నేను ఏమీ మాన్యువల్ ఫోకస్ కానీ లేకపోతే ఇది షూట్ చేసిన తర్వాత నేను ఫొటోస్ని ఆల్టర్ చేయడం కానీ ఏం చేయలేదండి. ఇందులో కొన్ని ఫొటోస్ నేను డే టైం షూట్ చేసిన ఫొటోస్, కొన్ని ఫొటోస్ని నేను నైట్ టైం షూట్ చేశాను. అట్లనే కొంతమంది మోడల్స్ నాకు లాస్ వేగస్లో ఎక్కడో ఉంటే కనుక వాళ్ళని కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను. అండ్ నేను ట్రైపాడ్ వాడడం కానీ లేకపోతే నేను దీన్ని మాన్యువల్గా పెట్టి ISO కానీ లేకపోతే ఈ ఆప్షన్స్ చేంజ్ చేసి తీసినవి అయితే కాదండి. సో నాకు ఫోటోగ్రఫీ గురించి పెద్దగా అయితే తెలియదండి. నేను కూడా జస్ట్ బిగినర్ అనమాట. సో యాజ్ ఏ బిగినర్ కింద నేను ఓన్లీ జస్ట్ ఆటోలో పెట్టి అయితే తీశాను. అండ్ ఫొటోస్ తీసుకున్న తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత నేను ల్యాప్టాప్లో పెట్టి చూసినప్పుడు నాకు నిజంగా చాలా బాగున్నాయి అనిపించినాయి. మేబీ ఈ కెమెరాలో ఆ 30 మెగాపిక్సెల్ ఉండడం వలన లేకపోతే మనకి డిజికేట్ ప్రాసెసర్ ఉండడం వలన లేదా ఇది కొంచెం లేటెస్ట్ కెమెరా వలన లేకపోతే మనకి కెనాన్ కలర్స్ అని చెప్పి అంటారు. సో కైండ్ ఆఫ్ ఏంటంటే మీరు మళ్ళీ కలర్ గ్రేడింగ్ చేయాల్సిన అవసరం అయితే లేదని చెప్తారు చాలామంది. సో కెనాన్ కలర్స్ వచ్చి కొంచెం యాక్యురేట్ ఉంటాయని చెప్తారు. సో దానివల్ల తెలియదు కానీ ఫొటోస్ అయితే మాత్రం నాకు తెలిసి చాలా బాగా వచ్చినాయండి. అండ్ నేను ఈ ఫొటోస్ని క్లారిటీ చూడడం కోసం అని చెప్పి ప్రిటీ మచ్ నా 5K ఐమ్యాక్లో పెట్టి నేను ఫొటోస్ని ఎన్లార్జ్ చేసి చూసాను అండి. సో నేను ఆల్మోస్ట్ డబుల్ ద సైజ్ ఎక్స్టెండ్ చేసిన నాకు ఫోటోలో క్లారిటీ అయితే పోలేదు. సో అదొకటి నాకు చాలా బాగా అనిపించింది అండ్ చాలా ఇంట్రెస్టింగ్ కూడా అనిపించింది అనమాట. మీకు ఈ ఫుటేజ్ ఎంత బాగుందో చూడాలనుకుంటే కనుక ఒకవేళ మీరు కంప్యూటర్లో చూస్తున్నా లేదా మీ మొబైల్లో చూస్తున్నా మీ స్క్రీన్ బ్రైట్నెస్ని అయితే పెంచుకొని చూడండి. సో అప్పుడు మీకు కంప్లీట్ క్లారిటీ ఎట్లా ఉండదు అనేది తెలుస్తుంది. సో నేను కొన్ని వీడియోస్ కూడా తీసానండి. సో ఆ వీడియోస్ అయితే ఇప్పుడు చూద్దాము. సో మీకు ఇక్కడ వీడియో క్లారిటీ చూడొచ్చు అండ్ ఆ వాటర్ డ్రాప్స్ కూడా మీరు చూడొచ్చు అనమాట, ఎంత నీట్గా కనిపిస్తున్నాయి అనేది. ఇందులో కొన్ని వీడియోస్ వచ్చి నేను 1080pలో రికార్డ్ చేశాను అండ్ కొన్ని వీడియోస్ వచ్చి 4Kలో అయితే రికార్డ్ చేశాను. అండ్ మీరు ఈ కార్నర్లో నేనైతే చెప్తా ఉంటాను అంటే ఏ ఫ్రేమ్ రేట్లో రికార్డ్ చేశాను అండ్ 4Kతో రికార్డ్ చేశానా లేదా 1080pలో రికార్డ్ చేశానా అని. అండ్ మనకి 90Dలో మనకి 4K అన్క్రాప్డ్ ఉందన్నమాట. సో మనకి క్రాప్ అయితే లేదు. సో మీకు కావాలంటే క్రాప్ యాడ్ చేయొచ్చు. సో నేను ఆ ఫుటేజ్ని కూడా నేను మీకు చూపిస్తాను లాస్ట్లో. ప్రస్తుతానికి ఈ వీడియోస్ చూసి ఎంజాయ్ చేయండి. ఎందుకంటే లాస్ వేగస్లో చాలామంది ఈ షోల కోసం అని చెప్పి చాలామంది తిరుగుతూ ఉంటారు అనమాట. సో చాలా బాగుంటాయి ఈ షోస్ వచ్చి అండ్ నైట్ టైం వచ్చి ఇంకా బాగుంటాయి అనమాట. అండ్ మోరోవర్ నేను నైట్ టైము డే టైము రెండు షూట్ చేశాను.
ఎయిర్‌పోర్ట్‌లో అయితే తీసుకున్నా అండి. సో ఈ వీడియో వచ్చి మనకి 4K నో క్రాప్ అనమాట. సో మీకు ఇక్కడ చూస్తే గనక మొత్తం ఫ్లైట్ అంతా కనిపిస్తుంది కదా! డెల్టా ఎయిర్‌లైన్స్. సో సో ఇదొచ్చి మనకి 4K విత్ క్రాప్ అనమాట. సో మీరు ఇక్కడ చూస్తే నేను కెమెరా లొకేషన్ ఏం మార్చలేదనమాట. బట్ స్టిల్ నేను 4Kని క్రాప్, అన్‌క్రాప్ మోడ్‌లోకి చేంజ్ చేసినప్పుడు ఇక్కడ మీరు డెల్టా ఎయిర్‌లైన్స్ ఆ ఫ్లైట్ అయితే కొంచెం కట్ అయిపోయింది. సో ఈ వీడియోలో మీరు చూడొచ్చు మొత్తం ఫ్లైట్ అంతా ఈ వీడియోలో అయితే ఉంది. సో ఇది మనకి 4K క్రాప్ ఏం లేదనమాట. సో క్రాప్ ఉన్నది చూస్తే కనుక మీకు ఫ్లైట్ ఆల్రెడీ ఫ్లైట్ కొంచెం కట్ అయి ఉంటుంది. సో మీకు నెక్స్ట్ వీడియో వచ్చి 4K విత్ క్రాప్ అనమాట. సో ఆ వీడియో చూద్దాం. సో ఇప్పుడు ఇది మీరు చూడొచ్చు, ఇది 4K విత్ క్రాప్ అనమాట. సో మనకి ఇక్కడ ఫ్రంట్ చూస్తే కనుక ఫ్రంట్ కొంచెం కట్ అయింది. అండ్ ఈ వింగ్ చూసినా మనకి ఈ వింగ్ కూడా కొంచెం కట్ అయిందనమాట. సో ఇదండి నా కంప్లీట్ లాస్ వేగస్ ట్రిప్ అనమాట కెనాన్ 90D తోటి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే కింద ఉన్న లైక్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్.